ఇచ్చిందంటే ఆ కేసుని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిందనమాట. నిజంగా చెప్తున్నాను, ఒక ఆడపిల్లకి న్యాయం జరగలేదండి. మన రాష్ట్రంలో ఒక ఆడపిల్ల అత్యాచారం చేసి చంపేస్తే, రేప్ చేసి చంపేస్తే కనీసం ఈరోజు న్యాయం జరగని పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. ఆ తల్లిదండ్రుల ఆవేదన అయితే చెప్పలేనిది, వర్ణాతీతంగా ఉంది. అసలు ఆ తల్లిదండ్రుల బాధ ఒక్కసారి చూడమని మేము అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తాం, మీరైనా కానీ మళ్ళీ ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయించండి. ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది ఖచ్చితంగా నిజాలు తేల్చి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. మనం న్యాయం చేయలేకపోతే ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ఖచ్చితంగా చెప్తున్నాం, ఆయేషా విషయంలో అయితే ఈ యొక్క న్యాయస్థానం కూడా ఫెయిల్యూర్ అయింది. ఏందంటే, ఎందుకంటే కనీసం ఆ ఆడబిడ్డ ఎలా చనిపోయింది అనేది చెప్పలేకపోతున్నారు. అసలు సిబిఐ కూడా విచారణ ఏం చేసిందో కూడా అర్థం కాని పరిస్థితి. నేను ఒకటే అడుగుతున్నా అండి, న్యాయంగా విచారణ చేస్తుంటే ఈ పాటికి దోషులందరూ కూడా లోపల ఉండేవాళ్ళు. కానీ ఏం చేశారో ఒక్కసారి ఆలోచించండి.